బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో అయితే విహరించి ఈ సాహస యాత్రనైతే అధికారికంగా ప్రారంభించారు. మంత్రి ప్రయాణించిన బెలూన్ గోల్ఫ్ క్లబ్ ప్రాంతం నుంచి ఆకాశంలోకి ఎగిరి అప్పాజీగూడ శివార్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక హాట్ ఎయిర్ బెలూన్లో విహరించినటువంటి అనుభూతి అద్భుతంగా ఉందని మంత్రి అయితే తెలిపారు. ఇక తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా అయితే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. ఇక డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ ప్రపంచ స్థాయిలో అయితే ప్రచారం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఇక జనవరి 18వ తేదీ వరకు అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతుందని అయితే తెలిపారు. ఇక దేశ విదేశీ పర్యటనలకు అయితే ఆకర్షించేందుకు అయితే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తున్నాయని అన్నారు. ఇక గోల్కొండ కోట నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ల ఆకాశ విహారం సందర్శకులకైతే విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక రంగంలో అయితే సరికొత్త అధ్యయనానికి నాందిగా నిలవనుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించి ఈ సాహస యాత్రను అధికారికంగా ప్రారంభించారు. ఇక మంత్రి ప్రయాణించిన బెలూన్ గోల్ఫ్ క్లబ్ ప్రాంతం అయితే అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరి అప్పాజీగూడ శివార్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. హాట్ ఎయిర్ బెలూన్లో విహరించిన అనుభూతి అద్భుతంగా ఉందని మంత్రి అయితే తెలిపారు. ఇక తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామన్నారు. ఇక డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. జనవరి 18వ తేదీ వరకు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కొనసాగుతుందని తెలిపారు. దేశ విదేశీ పర్యాటకులకు అయితే ఆకర్షించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తాయని అన్నారు. ఇక గోల్కొండ కోట నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ల ఆకాశ విహారం అయితే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి నాందిగా నిలవనుందని అధికారులు తెలిపారు.